ఒంగోలు ఘటనకు సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డిని పరామర్శించేందుకు చీరాల ఎమ్మెల్యే కర్ణం బలరాం ఒంగోలులోని బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఏదైతే రాత్రి దాడి జరిగిందో కొంతమంది వైసీపీ కార్యకర్తలతో సహా బాలినేని కుటుంబ సభ్యులపై కూడా బూతులు తిట్టి ఇబ్బంది పెట్టారన్న నేపథ్యంలో ఆయన పరామర్శించారు. ప్రస్తుతం మనతోటి కర్ణం బలరాం అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుస్తున్నాం. సార్, ఒంగోలులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు ఇది కేవలం మోటివేటెడ్గా కావాలని చెప్పి క్రియేట్ చేసినటువంటి సమస్యలాగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి డాక్టర్ల ప్లస్ వాళ్ళ బృందం కొంతమందితోటి కలిసి బొట్లు అడుగుతా అపార్ట్మెంట్స్లో తిరిగే సందర్భంలో నీటో వాలంటీర్ ఒక ఆమె వాలంటరీగా పనిచేసి రిజైన్ చేసింది. ఆమె రిజైన్ చేసిన తర్వాత కొంతమంది కార్యకర్తలతోటి ఓట్లు అడిగే సందర్భంలో ఆమెను అబ్యూజ్ చేయటం ఇవన్నీ కూడా జరిగిన తర్వాత కింద మన వాసు గారి డాక్టర్ల పైకి వెళ్ళేసి ఆమె ఏదన్నా పొరపాట్లు జరిగినాయో అని చెప్పని వాళ్ళతోటి సారీ అమ్మ అని చెప్పని కూడా అని రావటం జరిగింది. వాళ్ళ సభ్యత లేకుండా దాన్ని సరైన దోవలో అర్థం చేసుకోకుండా ఇది ఒక సీన్ క్రియేట్ చేయటం, దానివల్ల ఇట్లాంటి జిమ్మిక్స్ వల్ల దానివల్ల ఉపయోగం లేదు. ఇదేదో కులాల మధ్య తేడాలు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మటు కేవలం చాలా తప్పది. పైగా వాసు గారి గురించి అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు మాట్లాడేటటువంటి వాళ్ళు కూడా వారి దగ్గరికి వెళ్ళి పని చేయించుకున్నాను చాలామంది ఉన్నారు. నాకు వ్యక్తిగతంగా నాకు తెలుసు. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గ ఆలోచనలు మానేస్తే మంచిది. ఎవరి పని ఏదో వాడు చేసుకుంటే మంచిదని చెప్పి. ఒంగోలులో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన కుటుంబానికి రక్షణ లేదని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? రక్షణ అంటే అది తప్పు కదా. అది నువ్వు ఎవరైనా ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఓటు అడుక్కోవచ్చు. నీకు ఇష్టమైతే లేకపోతే లేదు. అంతేగాని అనవసరమైన నోటి దోల మాట్లాడటం, దీన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడి దానివల్ల లబ్ధి పొందామని ఆలోచన చేయటం, దీన్ని కులాలని మతాలని దీంట్లో తీసుకురావటం అనేది అది క్షమించాలనేటువంటి విషయం. దీనికి సంబంధించి చంద్రబాబు కూడా స్పందించారు. వైసీపీ ఇట్లాంటి దాడులకి పాల్పడి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తుందని చెప్పేసి ఆయన చెప్పిన పరిస్థితి. అంటే ఆయన దీని మీద స్పందించినారని మీరు ఎట్లా? నాకు ఆయన చంద్రబాబు ఏం మాట్లాడి నేను చూడలేదు. కానీ బట్ ఏదున్నా కూడా వీళ్ళు చెప్పింది అతనికి ఏంటంటే వినే అలవాటు తప్ప చూసే అలవాటు ఉన్నట్టు నాకు కనపట్టాల. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అది ఇది మొత్తం మీద కర్ణం బలరాం చెప్పిన విషయాలు. ఏదైతే ఈ ఒంగోలులో జరిగిన ఘటన మాత్రం తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావాలని చేసిన ఘటనగా ఆయన చెప్తున్న పరిస్థితి. మరోవైపు చంద్రబాబు ఈ ఘటనపై స్పందించడానికి కూడా కర్ణం బలరాం తీవ్రంగా తప్పబడుతున్నారు. ఏదైనా పూర్తిగా సమాచారం తెలుసుకొని మాట్లాడాలి తప్పితే అనవసరంగా ఇతరులు చెప్పిన మాటలు విని ఇట్లాంటి రాగ్దాంతం చేయడం మాత్రం సరైన పద్ధతి కాదని ఆయన చెప్పిన పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ నారాజ్.